నేను ఈరోజు మా యొక్క వరి చేనుకు వచ్చేసి వామును ఇసుకలో కలిపి చల్లడం అనేది జరుగుతుంది. కానీ ఈ వాము ఏ విధంగా మనకు ఉపయోగం ఉంటుంది అనేది దాదాపు 90% మంది రైతులకు ఈ యొక్క వాము గురించి తెలియక ఉండకపోవడము కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఈ వాము అంటే దీని యొక్క పూర్తి పేరు వచ్చేసి మైకోరైజియా అనేది దీని యొక్క నేము. దీన్ని మనము మన యొక్క భాషలో వాము అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రతి రైతు చేయవలసింది మన యొక్క పంటలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది మనము ఇక్కడ దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీని యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఉదాహరణతో సహా నేను వివరించడం అనేది జరుగుతుంది. మొత్తం ఈ వాము మన యొక్క పంటను ఏ విధంగా కాపాడుతుంది, తెగుల నుండి ఏ విధంగా కాపాడుతుంది, ప్రతిదీ కూడా మీకు ఉదాహరణతో సహా నేను వివరించడానికి మీకు ముందు ఉండడం జరుగుతుంది. ఆ బాటిల్ కూడా మరి ప్రతి పంటకు పోషకాల నిర్వహణ గురించి మాత్రమే మన యొక్క రైతు ఆలోచిస్తూ ఉంటాడు. కేవలము బయట నుండి రసాయన ఎరువులను మాత్రమే పోయడము రైతుకు తెలిసి ఉన్న ఒక నానుడి. రైతు ఎప్పుడు కూడాము నేలను పట్టించుకోవడము దాదాపు ఈ 40 సంవత్సరాల నుండి మర్చిపోయినట్టు మనము తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే నేల యొక్క ఆరోగ్యము ఎంత బాగా ఉంటే మనకు పంట దిగుబడి అనేది అంత రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. నేలలో లభించే సహజ పోషకాలను వాడుకొని పంట తన ఎదుగుదలను పెంచుకోవడం జరుగుతుంది. కానీ మన యొక్క రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల మీద ఆధారపడి విపరీతమైన ఖర్చు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడడం ద్వారా వచ్చే పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. రైతు ఈ యొక్క రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాటిని వాడడము జరుగుతుంది. ప్రతి రైతు వాటిని వాడుతున్నాడు. దీనివల్ల నేల యొక్క స్వభావము పూర్తిగా కోల్పోవడం, అంటే అది పూర్తిగా అనారోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక ఆర్థికంగా రైతు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా వారు వ్యాధుల బారి, అంటే ప్రజలు కూడాము ఆరోగ్యపరంగా, అంటే ఈ యొక్క ఫర్టిలైజర్స్ అండ్ ప్లస్ కెమికల్ను అంటే స్ప్రే చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పంటకు సహజంగా అందవలసిన పోషకాలు ఉపయోగించుకొని పంట వ్యాధులు రాకుండా నిరోధించడములో బాగా ఉపయోగపడేది.
అలా పోయి పోయి మొత్తం పోయి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మైకోరైజాను ఏ విధంగా వాడాలి, దీని యొక్క ఉపయోగాలు మనకు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనము చూడవచ్చు. మైకోరైజాను వాడి నాణ్యమైన పంటను పండించడంలో మైకోరైజా యొక్క పాత్ర చాలా చెప్పుకోదగినది. ఇది మైకోరైజాను ఈ విధంగా ఇసుకలో కలుపుకొని లేదా డ్రిప్ ద్వారా ఇవ్వడము, లేదా నేలలో మనకు వివిధ రకాలుగా మనకు నచ్చిన పద్ధతిలో దీన్ని భూమికి అందియడం ద్వారా దీని యొక్క పనితీరును మనము తెలుసుకోవచ్చు. భూమి మీద వాడాలంటే మనకు ఉదాహరణ తీసుకునే అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం తెలుసుకుంటుంటాము. మన ఒక మొబైలు మనం మాట్లాడాలి, నెట్ చూసుకోవాలి ఇది అనుకునే అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి నెట్ అనేది అందుబాటులో ఉండాలి. ఆ యొక్క సెల్ టవర్ యొక్క సిగ్నల్ మనకు లేకపోయింటే ఎలాగా మనకు యొక్క సెల్ పనిచేయదో, లక్షల రూపాయలు పెట్టినా కానీ ఆ సెల్ కొనుక్కున్నట్టే నెట్ అనేది అది సెల్ టవర్కు సిగ్నల్ అనేది అందుబాటులో లేకపోతే అది ఎంత నిరుపయోగమో, ఇక్కడ కూడా ఈ యొక్క వాము అనేది నేలలో లేకపోతే మనము ఎన్నివి వేల రూపాయల ఎరువులు దాంట్లో వెదజల్లినా కానీ ఎలాంటి దిగుబడి అనేది రాదు. మొక్కకు పోషకాలు అందించడంలో మైకోరైజా అనేది ఆ యొక్క పీచు వేర్ల ద్వారా తీసుకొని ఆ మొక్కకు అందియడం అనేది జరుగుతుంది. ఇది మొక్క వేర్లను ఆశ్రయించి బ్రతుకుతుంది. ఉదాహరణకు తీసుకునే అంటే యుద్ధ రంగంలో సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మొక్క వేర్లకు తెగులు రాకుండా, అదే మొక్కకు వచ్చేసి ఎలాంటి తెగుళ్ళ బారిని పడకుండా ఈ యొక్క మైకోరైజా అనేది ఒక బుల్లెట్ ప్రూఫ్గా ఇది మొక్కను సంరక్షించడం అనేది జరుగుతుంది. వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చెందించడంలో ఇది బాగా సహాయపడుతుంది. పీచు పేర్లు బాగా అభివృద్ధి చెందడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పీచు వేర్లు అధికంగా ఉండడం ద్వారా ఈ యొక్క పోషకాలను తీసుకొని మొక్కకు అందించడం అనేది జరుగుతుంది. భూమి లోపల చాలా రకాల వైరస్లు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వైరస్లు వచ్చేసి ఈ వైరస్లకు మొక్కలు ఎప్పుడైతే ఉద్భవిస్తాయో వాటికి పరాన్న జీవులు అంటారు. వీటిని ఆహారంగా ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఈ వైరస్లు వచ్చేసి మొక్కను ఆశ్రయించి దానికి రకరకాల యొక్క తెగుళ్లను తీసుకురావడం జరుగుతుంది. వీటికి ఆహారము మొక్కలు కాబట్టి ఈ వైరస్ మొక్కలపై దాడి చేసి పంటలకు అపారమైన నష్టం అనేది జరిగించడం అనేది జరుగుతుంది. రైతులు తెలుసుకునే లోపే పంట